చందమామ కథ నమ్మకం. వీరాచారి అనే ఆయన ఘన వైద్యుడు. ఆయన హస్తవాసి మంచిదని అంతా చెప్పుకుంటారు. దలప్ప అనేవాడు వైద్యం నేర్చుకునేందుకు ఆయన వద్ద శిష్యుడిగా చేరాడు. గురువు ప్రతిభ చూస్తే వాడికి అంతవాణ్ణి కావడం సాధ్యమా అని భయంగానూ అసూయగానూ ఉండేది. ఇలా ఉండగా ఆ గ్రామంలోనూ చుట్టుపక్కల గ్రామాల్లోనూ కొత్త రకం జబ్బు మొదలైంది. అది వచ్చిన వారికి ఆకలి దప్పులు నశించి అన్న హితవు పోయి క్రమంగా క్షీణించిపోతున్నారు. అందువల్ల ఆ చిత్రమైన జబ్బుకు క్షీణ రోగం అన్న పేరు వచ్చింది. ఈ క్షీణ రోగ నివారణకు వీరాచారి వద్ద మందులేమీ లేవు. ఆయన 4 రోజుల పాటు ఎంతో కృషి చేసి వైద్య గ్రంథాలన్నీ తిరగేసి మొత్తం మీద ఇలాంటి లక్షణాలకు నివారణోపాయం తెలుసుకున్నాడు. అందుకు కావలసిన మూలికలన్నీ దలప్పను సేకరించమన్నాడు. దలప్ప మూలికలు సేకరించేటప్పుడు అటువంటివి వేరే మూలికలను కూడా సేకరించి వేరేగా ఉంచాడు. గురువు ఆధ్వర్యంలో మందు తయారు చేసి గుళికలను చేశాక వాటిని ఒక జాడీలో నింపాడు. కానీ గురువుకు తెలియకుండా తను తెచ్చిన వేరే మూలికలను ఉపయోగించి మరొక రకం గుళికలు తయారు చేశాడు. ఇంతవరకు వచ్చాక మర్నాడు వాడు వీరాచారితో, గురువర్య, క్షీణ రోగం చాలా ప్రాంతాలకు వ్యాపించి ఉంది. మీకు నేను గుళికలు చేసి ఉంచాను. వాటిని ఎలా చేయాలో నాకు తెలిసింది కాబట్టి నేను వైద్యం చేసి ప్రజలను క్షీణరోగం నుంచి కాపాడగలను. ఇప్పుడు వైద్యం ప్రారంభిస్తే నా కోసం వచ్చే రోగుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది, మంచి పేరు వస్తుంది. తమరి దీవెనలు కావాలి అన్నాడు. అందుకు వీరాచారి తల అడ్డంగా ఊపి, వైద్యం తెలియడం వేరు, చేయటం వేరు. నువ్వింకా సంవత్సరం పాటు నా వద్ద ఉంటే తప్ప స్వతంత్రంగా వైద్యం చేయలేవు. అప్పుడైనా ముందుగా చిన్న చిన్న జబ్బులతో ప్రారంభించాలి. క్షీణరోగం ఎంతో ప్రమాదకరమైనది. మందు తెలిసినంత మాత్రాన అంత కఠినమైన జబ్బుకు వైద్యం ప్రారంభిస్తూ వైద్యుడిగా నువ్వు మంచి పేరు తెచ్చుకోలేవు అని చెప్పాడు. దలప్ప గురువు మాటలు కాదనలేదు, కానీ క్షీణరోగం ప్రబలంగా ఉండటం వల్ల వైద్య వృత్తి ప్రారంభించడానికి ఇదే అపూర్వ అవకాశమని, మళ్ళీ ఇలాంటి అవకాశం రాదని ప్రాధేయపడ్డాడు. వీరాచారికి వాడి మీద జాలి కలిగి, అయితే సరే, నువ్వు పొరుగు గ్రామంలో వైద్య వృత్తి ప్రారంభించు. క్షీణ రోగానికి మనం చేసిన గుళికల వల్ల రోగికి మొదటి రోజు భరించలేని బాధ కలుగుతుంది. ఆ విషయం ముందుగానే హెచ్చరిస్తే రోగి భయపడతాడు కాబట్టి చెప్పకూడదు. రోగి బాధ భరించలేకపోతే మందు మార్చుతున్నానని చెప్పి మళ్ళీ అదే మందు ఇవ్వాలి. రోగికి 10 రోజుల పాటు రకరకాల బాధలు రావచ్చు. అయినా రోగిని తృప్తిపరచడానికి మందు మారుస్తున్నట్లుగా అబద్ధం చెబుతూ అవే గుళికలు ఇస్తూ ఉండాలి. 2 వారాల్లో వ్యాధి తప్పక నయమవుతుంది. అయితే అంతకాలం నేర్పుగా ఓర్పుగా రోగులను ఆకట్టుకోవాలి అంటూ చిట్కాలు చెప్పాడు. ఈ వింత వ్యాధికి మందు ఉన్నా కొత్త వైద్యులు రోగులను ఆకట్టుకోవడం కష్టం. అందుకని దలప్ప ఒక ఉపాయం పన్నాడు. వాడు బయలుదేరే ముందు అసలు గుళికలను తను తీసుకొని నకిలీ గుళికలను గురువు వద్ద ఉంచాడు. నకిలీ గుళికల వల్ల రోగులకు వ్యాధి నయం కాదు. అందువల్ల ఆయనకు చెడ్డ పేరు వస్తుంది. క్రమంగా తనకు మంచి పేరు వస్తుంది. ఇలా ఆలోచించి దలప్ప పొరుగురు చేరుకొని క్షీణరోగ నిపుణుడిగా తనకై తానే చెప్పుకొని వైద్యం ప్రారంభించాడు. ఆ ఊళ్ళో ఆ జబ్బుతో బాధపడుతున్న వాళ్ళు 100 మందికి పైగా ఉన్నారు. కానీ వాళ్ళలో 2 మాత్రమే దలప్ప వద్దకు వైద్యం కోసం వచ్చారు. వాడొచ్చిన గుళికలు మింగగానే మర్నాటికల్లా 2కి భరించలేనంతగా కడుపు నొప్పి వచ్చింది. దలప్ప రోగుల ఇంటికి వెళ్ళి భయపడవద్దని, మందు మారుస్తున్నానని, ఎలాంటి ఇబ్బంది వచ్చినా 2 వారాల పాటు తన మందును భరించమని, అప్పటికి తన వైద్యం పనిచేయకపోతే ఊరు విడిచిపోతానని నచ్చజెప్పాడు. రోగులు సరేనన్నారు. కానీ రోజుకొక రకంగా వాళ్ళు బాధపడుతుంటే ఇంకెవ్వరూ దలప్ప వద్దకు వైద్యానికి రాలేదు. ఈలోగా పొరుగురి వీరాచారి క్షీణరోగానికి వైద్యం ప్రారంభించినట్టు ఆ ఊరి కబురు చేరింది. వెంటనే కొందరు వీరాచారి దగ్గరకు ప్రయాణమైతే దలప్ప వాళ్ళను వారిస్తూ, ఆ వీరాచారికి కూడా క్షీణరోగం విషయంలో నాకంటే ఎక్కువేం తెలీదు, అక్కడికి వెళ్ళినా ప్రయోజనం ఉండదు అని చెప్పి చూశాడు.
అయినా వీరాచారి వద్దకు వెళ్ళదలిచిన వాళ్ళు వెళ్ళారు. రోగం నయం కాకపోతే వాళ్ళకే బుద్ధి వస్తుంది అని దలప్ప తనలో తాను నవ్వుకొని గుళికల విషయంలో తను చేసిన పనికి మనస్సులోనే మురిసిపోయాడు. అయితే వాడు ఊహించిన దానికి భిన్నంగా 4 రోజుల్లోనే వీరాచారి వద్దకు వెళ్ళిన వాళ్ళు క్షేమంగా తిరిగి వచ్చారు. వాళ్ళకు జబ్బు 3 రోజుల్లోనే పూర్తిగా తగ్గిపోయిందట. శరీరంలో ఎలాంటి బాధ కలగలేదట. ఇది చూసి అంతవరకు దలప్పుతో వైద్యం చేయించుకుంటున్న వాళ్ళు కూడా తమకు కాస్త గుణం కనిపిస్తున్నా పట్టించుకోకుండా వీరాచారి వద్దకు వెళ్ళిపోయారు. ఇలా జరుగుతుందని ఊహించిన దలప్ప కోపం పట్టలేక తను బయలుదేరి వీరాచారి ఇంటికి వెళ్ళాడు. ఆ సమయంలో వీరాచారి ఇల్లు రోగులతో కిటకిటలాడుతూ ఉండడం వల్ల దలప్పకు ఆయనతో మాట్లాడడం సాధ్యపడలేదు. బాగా చీకటి పడే వరకు వేచి ఉండి రోగులందరూ వెళ్ళిపోయాక వాడు గురువును పలకరించి, తమరు నాకు చాలా అన్యాయం చేశారు అన్నాడు. వీరాచారి ఆశ్చర్యపడి దలప్పతో, నీకు నేను అన్యాయం చేశానా? ఏం అన్యాయం చేశాను అని అడిగాడు. క్షీణరోగం తగ్గడానికి 2 వారాలు పట్టే మందు నాకు చెప్పారు. అది కూడా కొద్ది రోజులు రోగిని తీవ్రంగా బాధ పెట్టే విధంగా. మీరేమో సునాయాసంగా 3 రోజుల్లో జబ్బును తగ్గించే మందును వాడారు. అందువల్ల రోగులెవరూ నా వద్దకు రావడం లేదు అన్నాడు దలప్ప. అది విని వీరాచారి ఆశ్చర్యపడి, నువ్వు తయారు చేసి ఇక్కడ వదిలిపోయిన మందునే నేను రోగులకు వాడుతున్నాను. ఈ మందు విషయంలో నేనేమి నీ దగ్గర దాచిపెట్టలేదు. ఏ మూలికలు అవసరమో వాటిని ఏ పాళ్ళల్లో కలిపి మందు ఎలా తయారు చేయాలో అంతా వివరంగా నీకు చెప్పాను. నీ చేతనే ఆ మందు తయారు చేయించాను కూడా అన్నాడు. ఆ మాటలు వింటున్న దలప్ప తెల్లబోయాడు. అంటే తెలియకుండానే తను చేసిన మందు వీరాచారి మందు కంటే గొప్పదన్నమాట. వీరాచారి వైద్య గ్రంథాలు క్షుణ్ణంగా పరిశీలించి తెలుసుకున్న మందు కంటే తన ఊహకు తట్టిన మందు ఇంకా గొప్పదన్నమాట. ఈ విషయాన్ని దలప్ప వీరాచారికి చెప్పి, గురువర్య, నా ఊహ ముందు మీ వైద్యశాస్త్రం తీసుకట్టు. ఇక నుంచి నాకు తోచిన మందులు తయారు చేస్తుంటాను. వాటితో మీరు రోగులకు వైద్యం చేయండి. మీ ఆదాయం ఇంకా పెరుగుతుంది. నా గొప్పతనం గుర్తించి మీ ఆదాయంలో నాకు సగం వాటా ఇవ్వండి అన్నాడు ఉత్సాహంగా. ఆ మరుక్షణం వీరాచారి ముఖం కోపంతో ఎర్రబడిపోయింది. ఆయన తీవ్ర స్వరంతో, మూర్ఖుడా, క్షీణరోగానికి నేను చేయమన్న దానికి బదులు వేరే మందు చేసి ఆ విషయం నాకు చెప్పకుండా దాచిపెడతావా? నీది క్షమించరాని నేరం. ఇందుకు నిన్ను న్యాయాధికారికి అప్పగించవలసి ఉంటుంది అన్నాడు. గురువుని ఏనాడు అంత కోపంలో చూడని దలప్ప భయపడుతూ, నేను చేసిన మందు మీకు మేలే చేసింది కదా అన్నాడు. వీరాచారి శాంతించి దలప్ప తయారు చేసిన మందు వివరాలు తెలుసుకొని, ఇందులో క్షీణరోగానికి కుదిర్చే ఔషధాలు లేవు. ఈ మందు నువ్వు క్షీణరోగులకు ఇచ్చి ఉంటే చచ్చి ఉండేవాళ్ళు. ఈ క్షణం నుంచి ఈ గుళికలను వాడడం మానేస్తాను. రాత్రికి రాత్రి అసలు మందును తయారు చేసుకుంటాను అని అప్పటికప్పుడు మూలికలను సేకరించి దలప్ప చూస్తుండగా ఆ రాత్రి ఆయన కష్టపడి మళ్ళీ గుళికలు తయారు చేశాడు. ఆ తర్వాత దలప్ప వీరాచారి ఇంటనే ఉండి ఏం జరిగేది గమనించాడు. క్షీణరోగులు అసలు గుళికలను సేవించి సునాయాసంగా 3 రోజుల్లో మామూలు మనుషులయ్యారు. ఇలా ఎందుకు జరిగిందో దలప్పకు అర్థం కాలేదు. అప్పుడు వీరాచారి దలప్పతో, మనిషి జబ్బులకు మందులే కాక నమ్మకం కూడా ఒక్కొక్కసారి అద్భుతంగా పనిచేస్తుంది. నా మందు మీద నమ్మకంతో, నా వైద్యం మీద గురితో రోగులు నా వద్దకు వచ్చారు. వారి వ్యాధి నయమైంది. కానీ ప్రతిసారి అలా జరగదు కాబట్టి నువ్వు చేసింది చాలా పెద్ద తప్పు. రోగుల జీవితాలతో ఆడుకునే వాడికి వైద్య వృత్తి తగదు. నువ్వు మరే వృత్తైనా చేపట్టు వెళ్ళు అన్నాడు. గురువు మాటలు నిజమేనని గ్రహించిన దలప్ప మారు మాట్లాడకుండా తల వంచుకొని అక్కడి నుంచి బయటపడ్డాడు. కథ సమాప్తం. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో తెలుగు చిట్టిపొట్టి కథల కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.